టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. రాబిన్ హుడ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్టు తెలుస్తూ ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవుతున్న క్రమంలో మే 2 నుంచి ఓటీటీలోకి రాబోతోందని సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భీష్మ మూవీ తర్వాత వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన రాబిన్ హుడ్ అనుకున్నంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి అనాథ అయిన నితిన్ అంటే రామ్ ఓ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉంటాడు. తనలాంటి వారి ఆకలి, అవసరాలు తీర్చేందుకు నేరాల బాట పడుతూ రాబిన్ హుడ్గా మారతాడు. చోరీ సొమ్ముతో అనాథ శరణాలయకు అండగా నిలుస్తాడు. అలా హోంమంత్రి బిజినెస్ పార్ట్నర్ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. దీంతో ఎలాగైనా రాబిన్ హుడ్ను పట్టుకోవాలని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ విక్టర్ వర్గీస్ను రంగంలోకి దించుతారు. అతనికి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు రామ్. కొద్ది రోజులు చోరీలకు బ్రేక్ ఇచ్చి జాన్ స్నో నడిపే ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీలో చేరతాడు. ఇదే సమయంలో ఆ కంపెనీకి భారీ డీల్ వస్తుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన నీరా వాసుదేవ్ అంటే శ్రీలీల ఇండియా వస్తుంది. వారం రోజుల పాటు ఆవిడ సెక్యూరిటీ బాధ్యతలు చూసుకోవటానికి 1,50,00,000 ఆఫర్ చేస్తారు. ఇండియా వచ్చిన నీరాను తన అమ్మమ్మ ఊరు రుద్రకొండ తీసుకెళ్తారు. ఆమె తాతయ్యతో పాటు బంధువులు అక్కడ ఉంటారు. అయితే కొన్నాళ్లుగా ప్రపంచానికి దూరంగా ఆ ఊరి ప్రజలందరూ బ్రతకటానికి కారణం ఏంటి? రుద్రకొండను తన గుప్పిట్లో పెట్టుకున్న సామి ఎవరు? నీరాను అతడు ఇండియా ఎందుకు రప్పించాడు? అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా నీరాను ఎందుకు టార్గెట్ చేసింది? వాళ్ళ నుంచి నీరాను రామ్ ఎలా కాపాడాడు? రామ్, మీరా మధ్య ప్రేమ కథ ఏంటి? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.